అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 12 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయములు, ఈ రోజున్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తము మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ చూద్దాము. జూన్ 12, 2025 వారం గురువారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:46, చంద్రోదయము 7:59, చంద్రాస్త సమయము 7:07. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి తిథి ఏమిటో చూద్దాము. ఈరోజు పాడ్యమి అండి. జూన్ 11 మధ్యాహ్నం 1:13 నుంచి జూన్ 12 మధ్యాహ్నము 2:28 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విదియా తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మూల. జూన్ 11 రాత్రి 8:10 నుంచి జూన్ 12 రాత్రి 9:57 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుసు రాశి అండి. ఈ రోజున యోగం శుభ జూన్ 11 మధ్యాహ్నం 2:03 నుంచి జూన్ 12 మధ్యాహ్నం 2:04 వరకు. తదుపరి శుక్ర. కరణం కౌలవ జూన్ 12 మధ్యాహ్నం 2:28 వరకు. తదుపరి తైతుల జూన్ 13 రాత్రి 2:56 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 8:13 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి ఉదయం 10:57 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:10 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:38 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:08 నుంచి సాయంత్రం 4:51 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. సరదాగా ప్రేక్షకులకు ఈరోజు ఒక ప్రశ్న. దుర్యోధునికి భీమునికి ఏ తీర్థంలో గదాయుద్ధం జరిగింది? తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అనే విషయం గురించి చూద్దాము. ఈరోజు మనకి కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, రోజువారీ పనులు చేసుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. సో ఇదండి జూన్ 12 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.